వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే డూ సబ్స్క్రైబ్. సో వీడియోలోకి వెళ్తే ఈరోజు నేను మా మమ్మీ కలిసి మానసాదేవి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇది కరీంనగర్లో ఉన్న కాసింపేట్ విలేజ్లో ఉంది. మేమైతే ఇక్కడికి వెళ్ళడం ఫస్ట్ టైం. సో పబ్లిక్ ట్రాన్స్పోర్టే యూజ్ చేసాము, అందరినీ అడుగుతూ ఎక్కడ దిగాలి ఎక్కడ ఎక్కాలి అనుకుండా. ఇది కొంతమంది యూస్ఫుల్ అవుద్ది, అంటే ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉంటుంది అండ్ టెంపుల్ స్పెషల్ ఏంటి అనేసి. సో లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. ముందైతే మీరు ఎర్లీ మార్నింగ్ అంటే 9:30 ముందే కరీంనగర్ బస్ స్టాప్ అయితే చేరుకోండి. మాకు బస్సు మిస్ అయ్యే టైంకి రన్నింగ్ రేస్లో ఎక్కినాము. నేను వీడియో ముందే మెన్షన్ చేశాను కదా, మేము ఓన్లీ పబ్లిక్ ట్రాన్స్పోర్టే యూజ్ చేసాము కరీంనగర్ నుండి అని. అదైతే మనకు ఫ్రీ అన్నమాట తెలంగాణలో. సో కరీంనగర్లో మార్నింగ్ 9:30కి కాసింపేట్ గన్నేరువరం బస్సు ఉంటుంది. ఇది డైరెక్ట్ బస్సు. అది కాసింపేట్ విలేజ్ స్టాప్ దగ్గర దించుతుంది. అక్కడ నుంచి ఒక 500 మీటర్స్ లోపలికి నడిస్తే మనకు టెంపుల్ వస్తుంది. ఒకవేళ 9:30కి బస్ మిస్ అయితే ఇంకో బస్సు 11:30కి ఉంటుందంట. బట్ 11:30 బస్కి వస్తే మనకి ఆఫ్టర్నూన్ అయిపోతుంది, ప్లస్ టెంపుల్ క్లోజింగ్ టైం కూడా దగ్గర పడి వస్తుంది. ఇఫ్ 9:30 బస్ కరీంనగర్లో మిస్ అయితే ఇంకో వే కూడా ఉంది. ఇంకో వే ఏంటి అంటే, మీరు సిద్దిపేట బస్ ఎక్కి గుండ్లపల్లి స్టాప్ దగ్గర దిగి అక్కడి నుండి ఒక 50 రూపీస్ ఆటోకి ఇస్తే వాళ్ళు టెంపుల్ దగ్గర డ్రాప్ చేస్తారు. ఇది ఇంకో వే అన్నమాట. మేము ఫస్ట్ టైం వెళ్ళడం అని చెప్పా కదా, సో మనం నార్మల్గా బస్సులో కూర్చుంటే అన్నీ అబ్జర్వ్ చేస్తాం. నేనైతే ఇంకా చాలా చేస్తాను. అందులో ఏం అబ్జర్వ్ చేస్తా అంటే, కరీంనగర్ ఎగ్జిట్ అయినప్పటి నుంచి అన్నీ అక్కడ గ్రానైట్, ఈ డస్ట్ తయారు చేసేవి ఉన్నాయన్నమాట. మొత్తం రోడ్డు మొత్తం డస్ట్ అట్లానే ఉంటుండే. అండ్ అది క్రాస్ అయినాక అన్నీ ఇంకా చిన్న చిన్న విలేజెస్ వచ్చినాయి. మళ్ళీ ఆ కొండకి దగ్గరనే ఇల్లులు ఉన్నాయన్నమాట. అవన్నీ చాలా ఓల్డ్ ఇల్లులు, పెంకుటిల్లులు. ఇప్పుడు మా ఏరియాలో అయితే చూడట్లే, బట్ ఇక్కడ చూసిన బాగా అనిపించింది. 1.5 అవర్ ఆర్ 2 అవర్స్ జర్నీ తర్వాతనైతే మేమైతే టెంపుల్కి రీచ్ అయిపోయినాము. టెంపుల్ లోపలికి వెళ్ళాలి అని అంటే ఇలా పారాని పెట్టుకొని పసుపు కుంకుమ గాజులు పూలు ఉంటేనే టెంపుల్ లోపలికి వెళ్ళాలి. అక్కడ అనౌన్స్మెంట్ కూడా ఎప్పుడు చేస్తూనే ఉంటారు. ఇంకో విషయం ఏంటి అంటే, పెళ్ళి కాని వాళ్ళు కూడా పారాని పెట్టుకొని వెళ్ళాలి. ఇక్కడ నేను కొంతమంది క్లిప్స్ కూడా తీసుకున్నాను. అండ్ ఈ టెంపుల్ స్పెషల్ చెప్తా అని చెప్పా కదా, అసలు మానసాదేవి ఎవరు అంటే శివపార్వతుల వాళ్ళ కూతురు. నార్త్ సైడ్ హరిద్వార్లో ఈ టెంపుల్ ఉంది. మన కరీంనగర్లో కాసింపేట విలేజ్లో అయితే స్వయంభుగా వెలిసినారు అమ్మవారు. ఇక్కడ ఇలా మొక్కుకొని ముడుపు కడితే అవి నెరవేరుతాయంట. సో మా మమ్మీ కూడా మొక్కుకొని ముడుపు కడుతుంది. చూడాలి అవి నెరవేరుతాయో లేదో అని. ఈ ముడుపు కట్టడానికి కూడా 100 రూపీస్ టికెట్ తీసుకుంటే అక్కడే వాళ్ళు ఈ క్లాత్, కొబ్బరికాయ, దాంట్లో ఏమేమి పెట్టాలో అవన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇంకా మొక్కుకొని మనమైతే ముడుపు కట్టేసేయాలి. ఈ డీటెయిల్స్ అని నేను కొన్ని తెలుసుకొని అండ్ అక్కడ వాళ్ళని అడిగి మీకైతే చెప్తున్నా. ఇఫ్ ఎనీథింగ్ రాంగ్ మీరు నాకు చెప్పండి, నేను కూడా తెలుసుకుంటా. మేమైతే సాటర్డే రోజు వెళ్ళినాము, కానీ అక్కడికి ఎక్కువ అందరూ ట్యూస్డే రోజు వస్తారంట. ట్యూస్డే రోజు చాలా రష్ ఉంటుందంట. పూజలు ఈ ముడుపులు ఆ రోజు ఎక్కువ కడతారంట. మేము వెళ్ళిన రోజైతే రష్ చాలా తక్కువ ఉండే. దర్శనం కూడా చాలా బాగా అయింది. అండ్ అమ్మవారు కూడా చాలా బాగా అనిపించినారు. యాక్చువల్ అక్కడ ఫొటోస్ వీడియోస్ లోపల తీయొద్దు అన్నారు, బట్ నార్మల్గా నేను అలా తీస్తూ ఉండే. ఇంకా ఉందిలే అని క్లిప్ నా దగ్గరే ఉంచేసుకున్నాను. అండ్ ఇక్కడ అమ్మవారికి ఒడి బియ్యము, ఇట్లా శారీస్ అవి కూడా పెడతారంట. ఇక్కడ సేవ చేయడానికి వచ్చిన వాళ్ళంతా అంటే డ్రెస్ కోడ్లో ఉన్నారు కదా, వాళ్ళే మనల్ని గైడ్ చేస్తారు. ఇంకోటి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఆఫ్ ది టెంపుల్. అండ్ ఇక్కడ స్పెషల్ కూడా 108 నాగ ప్రతిమలు అండ్ శివలింగాలు ఉంటాయి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ వాటికి అభిషేకం చేస్తారు. అంటే అక్కడున్న వాటరే వాటి మీద పోసేసి. దీనికోసం అయితే అందరు ఎక్కువ వెళ్తుంటారు. మేము కూడా చేసినాము. ఇంకా దర్శనము అభిషేకం అయ్యేసరికి అరౌండ్ 12:30 ఆర్ 1 అయింది. ఇంకా అక్కడే పులిహోర తీసేసుకొని అక్కడే తిన్నాము. ఇంకా రిటర్న్ ఎలా రావాలి? రిటర్న్ కాసింపేట్ స్టాప్ దగ్గరికి బస్సెస్ వస్తాయి. లేదు ఇక్కడ
2:00కి ఇల్లంతకుంట నుంచి కరీంనగర్ వచ్చే బస్సు ఉంటుంది. సో మనం టెంపుల్ దగ్గరనే ఎక్కేయచ్చు. మేము అక్కడే ఎక్కేసి కరీంనగర్కి అయితే వచ్చేసినాము. కరీంనగర్ రీచ్ అయ్యేసరికి అయితే 4 అయింది. మాకు ఆకలి అవుతుందని ఇంక అక్కడే రెస్టారెంట్కి వెళ్ళేసి కొంచెం తిన్నాము. మా మమ్మీకి ఫస్ట్ టైం రెస్టారెంట్ నాతో రావడం, అందుకే నవ్వుతుంది. అంతే వీడియో. అండ్ బాయ్ బాయ్. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.